ఈ 18 శక్తిపీఠాల్లో మనకి కామాఖ్యదేవి అమ్మవారు అని ఉంటారు. అసలు కామాఖ్యదేవి అమ్మవారు ఎవరు? అమ్మవారిని ప్రతిరోజు అంటే అమ్మవారిని పూజించడానికి ఏదైనా సమయం ఉంటుందా అమ్మ? అసలు అమ్మని పూజించడానికి సమయం అంటూ ఏం లేదు. ఏ టైంలో అయినా, ఎందుకంటే అమ్మ అని పిలవడానికి మన ఇష్టం. ఎప్పుడైనా పిలవచ్చు ఆర్తిగా. ఇక్కడ కామాఖ్య అంటే అర్థం ఏమిటి అంటే కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే ఏంటి అంటే మన లోపల ఉన్న కోరికలు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, బోల్డన్ని ఉన్నాయి కదా. ఈ కోరికలన్నిటినీ ఎవరు తీరుస్తారో అఖ్య అంటే తీర్చున్నది అని అర్థం. కామాఖ్య అంటే ఏంటి అంటే మనం కోరుకున్న కోరికల్ని తీర్చున్నది, అదే అర్థం అక్కడ. ఇక్కడ పూజ చేస్తే ఏంటి అంటే అక్కడ నిజంగా అష్టాదశ శక్తిపీఠాల్లో యోనిస్థానం పడిన ప్లేస్, అంటే అమ్మవారి యొక్క మర్మాంగం పడిన ప్లేస్. అక్కడ ఏంటి మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఉంటాయి. ఈ మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో ఏంటి అంటే మూలాధార చక్రం ఇందాకనే చెప్పుకున్నాం, అక్కడ కొండలిని అనే శక్తి. ఆ శక్తి మనకు పెరిగితే ఏమవుతుందో చూడండి, మన డెస్టినీ అన్నది మనకి తెలుస్తుంది. అంటే నేను అసలు ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్, భూమి మీదకి ఎందుకు వచ్చాము, భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే మనం ఒక్కడమే కాదు, అసలు మూలాధార చక్రంలో కుండలిని ఏవేకన్ అయిన ప్రతి ఒక్కళ్ళు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పలానా వాళ్ళే ఒకటి సాధించడానికి వచ్చారు, అందరూ అలా కాదు అని. కానీ ఈ సృష్టిలో పెట్టిన ప్రతి జీవరాశి కూడా ఏదో ఒకటి సాధించడానికే వస్తుంది. అంటే ఒక పర్పస్తోనే ఇక్కడికి వస్తుంది, భూమి మీదకి వచ్చింది. అంటే మన పర్పస్ ఏదో మనం తెలుసుకోవడమే మన లక్ష్యం. అది మన కామాఖ్య అమ్మవారు తెలియచేస్తుంది. మూలాధార చక్రాన్ని లో ఉన్న కొండలిని అవేకన్ చేసి, ఇంకా స్వాదిష్టాన చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే నార్మల్గా మన అంటే తమోగుణం, అంటే మా హ్యూమన్కి ఉన్న లక్షణం అందరితో కంపేర్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళతో కంపేర్ చేసుకుని ఏమనుకుంటాం, వాళ్ళ నుంచి ఏదో సాధించేసాం అనుకుంటున్నాం. కానీ మనం లిమిట్ చేసుకుంటున్నామని మనం గుర్తించుకోవట్లేదు. ఎందువల్ల అంటే ఈ శరీరం ఎప్పుడూ లిమిటేషనే. నేను పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నానంటే అది కూడా ఏంటి, ఒక శరీరమే. అంటే లిమిటెడ్గా నేను కంపేర్ చేసుకోవడం వల్ల లిమిటెడ్ కాంపిటీషన్తో నేను అన్నిటినీ ఏం చేస్తున్నాను అంటే లిమిటెడ్గానే సంపాదించుకుంటున్నాను. పైగా ఏమనుకుంటున్నాను, వాళ్ళ పైన నేనేదో గెలిచాను అని ఫీల్ అవుతున్నాం. మనం గొప్పగా చెప్పుకునేది కూడా ఇది కాంపిటేటివ్ వరల్డ్ అండి అని. కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఏంటి అసలు అర్థం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేను గెలిచాను కానీ అంటే ఏంటంటే లిమిటెడ్గా గెలిచేసి చాలా గొప్ప అని ఫీల్ అవుతున్నాం. కానీ అసలు ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాదు. రియల్గా చెప్తే కాంపిటీషన్ అన్నది ఎప్పుడు జంగిల్లో ఉంటుందిట. సొసైటీలో ఉండాల్సింది ఏంటి అంటే కోఆపరేటివ్ వరల్డ్. అంటే అర్థం ఏమిటి అంటే మన పని మనం చేసుకోవాలి. దాన్ని తెలుగులో ఒకటి అంటారు కలివిడి అని. అంటే అందరూ కలిసి ఉండాలట, కానీ విడిగా మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలట. పెద్దలు అంటూ కలదు సుఖం. ఇదేంటో చెప్పనా అంటే చూడండి, ఇద్దరం ఒకటే పని చేస్తున్నాం కానీ ఇద్దరు నేచర్లు డిఫరెంట్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు చేస్తున్న పని బెస్ట్గా ఉందని ఎవరో అన్నారని చెప్పేసి దాన్ని చూడడంలో మన డైరెక్షన్ ఏమైంది, డీవియేట్ అయిపోయింది. ఎప్పుడైతే డీవియేట్ అయిందో ఈ నేచర్కి ఈ నేచర్ సెట్ అవుతుందా, లేదు. అప్పుడు అది చేయలేకపోతున్నాం, మన పని కూడా చేయలేదు. అంటే కాంపిటీషన్ కొంతవరకు వర్కౌట్ అవుతుంది కానీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అంటే డీవియేషన్ వల్ల మనం అనుకున్న సాధించలేకపోతున్నాం. ఏడి కామాఖ్య అమ్మవారు ఏం చేస్తుందంటే అది మనకి తెలియచేస్తుంది. ఎప్పుడైతే అది అర్థమైందో నేను అసలు ఈ సృష్టిలో ఎవరితో పోల్చుకోక్కర్లేదు, ఫస్ట్ ఎవరినెవరు చూసుకోవాలి. పైగా అందరితో పోల్చుకోవడం వల్ల ఇలా అందరినీ చూస్తున్నాం కానీ ఇక్కడ చూడటంలే, మనం మిస్ అయిపోతున్నాం. ఆ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఎన్నున్నా సరే ఏదో ఒకటి లేదు అనిపిస్తుంది. ఆ లేనిది ఏదైనా ఉంది అంటే నన్ను నేను కోల్పోవడమే. ఇంకా అంతకంటే ఏముంది. కామాఖ్య అది ఎప్పుడైతే చెప్పిందో, ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరినైనా కోల్పోవడం బాగానే ఉంటుంది కానీ మనమే కోల్పోవడం అసలు బాగోదు. కాబట్టి అది ఎప్పుడు అర్థమైందో మనం చూసుకోవడం మొదలెడతాం. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏం కాదు, ఆత్మ సాక్షాత్కార సిద్ధి అనగానే అమ్మో వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారేమో అని భయపడక్కర్లే. ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఎవరి గొడవ లేకుండా మన పని మనం చేసుకోవడం.
మన ప్రయాణంలో మనం మన పనిలో మనం ఉండడం. ఎప్పుడైతే మన పనిలో మనం ఉన్నామో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఎంత బాగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చో తెలుస్తుందిట. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం అనమాట. ఆ నవ్వుతూ ఎప్పుడైతే ఉన్నామో దానివల్ల ఏమొస్తుంది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి బయటకు వస్తాయి. అంటే మనకు ఒక డెస్టినీని ఇవ్వడమే కాకుండా ఈ కామాఖ్య అమ్మవారు మనలో ఉన్న ఒక లీడర్ని కూడా బయటకు తీస్తుంది. అంటే మీకు డెస్టినీ ఉంది, దాన్ని మీరే లీడ్ చేయగలిగారు అనుకోండి, ఇంకా మీ లైఫ్లో రాంది ఏముంటుంది, అన్నీ వచ్చేసినట్టే. అదే కామాఖ్య ఇస్తుంది.